73, 74 రాజ్యాంగ సవరణ ద్వారానే నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే బీసీలకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు పెద్ద మోసం చేశాయని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలకు 6 నెలల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదన్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని మండిపడ్డారు. బీసీలను నమ్మించి ఓట్లు పొందే ప్రయత్నం చేసిన ఈ రెండు పార్టీల పన్నాగాలను ప్రజలు గుర్తించాలన్నారు. రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. దీన్ని అమలు చేయడానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొందాం. ఢిల్లీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు తేవాలనే దాన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం అనేటువంటి మాట వారు హామీ ఇవ్వడం, మాట్లాడడం, చెప్పడం జరిగింది. మరి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 3 మాసాల పైన కాలం గడిచింది. వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ద్రోహం చేయడమే నైజం. ఎన్నిసార్లైనా నమ్మిస్తాం, బీసీలను మోసం చేస్తామనేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అదే రకంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఒక సూచన చేస్తూ ఉన్నాం. మీరు మీ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరూ ఇచ్చినటువంటి హామీ, మరి బీసీ వెల్ఫేర్ మంత్రిగా ప్రైవేట్ టాక్స్లో కానీ ప్రభుత్వపరమైనటువంటి సమావేశాల సందర్భంగా, సభల సందర్భంగా, శాసనసభ సందర్భంగా నేనున్నా ఖచ్చితంగా అమలు చేయించి తీరుతా అనేటువంటి వారు 1కి 4 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆయన సీరియస్గా తీసుకొని చేయించాల్సినటువంటి బాధ్యత పొన్నం ప్రభాకర్ గారి మీద ఉంది. లేకుంటే బీసీలకు ద్రోహం తలపెట్టిన దాంట్లో ఈయనను బలి చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభాకర్ గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం, సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేయించాలని. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల, ఈ దేశంలో బీసీల దుస్థితి కొనసాగడానికి, ఈ దేశంలో బీసీలు అనేక రకాలుగా అన్యాయానికి, అవమానానికి, అసమానతలకు గురి కావడానికి, బీసీలు 2వ శ్రేణి పౌరులుగా బతకడానికి ఏకైక మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ బీసీలు అన్ని వర్గాల పేదల కోసం నిరంతరం పనిచేసే నేత జగన్ అని శైలజానాథ్ గారు పేర్కొన్నారు. కేసులు పెడతామన్న చంద్రబాబు బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు. మంత్రగాళ్ల రెడ్ బుక్ వల్ల ప్రయోజనం లేదని, సంక్షేమ పథకాల అమలులో జగన్ పడాలని సూచించారు. ప్రజల మనసులు గెలుచుకోవాలంటే సంక్షేమమే మార్గమన్నారు. సింగనమల నియోజకవర్గం నుండి జగన్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజల కోసం కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. నిరంతరం ఆలోచించి పోరాడే మన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజున సింగనమల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పక్షాన పనిచేయడం కోసం సురాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే నాయకత్వంలో ఉన్న నేను మాత్రమని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరేదో కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా ఇష్టంగా లేదు. ఈ సభాముఖంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా, సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్లదిన్న, బుక్కరాయ సముద్రం, సింగనమల, నార్పల, ఎల్లనూరు, పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయే వాళ్ళే కానీ వెనక్కి పోయి వీపు చూపించే వాళ్ళు కాదని తెలియజేస్తా ఉన్నా. భయం లేదు, ధైర్యం మా లక్షణం. నమ్మితే ఎంత దూరమైనా సరే, మాతో స్నేహమైన జగన్ రెడ్డి గారి తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీగా మాట్లాడుతూ ఉన్నాం, నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మాతో స్నేహమైన జీవితకాలం, శత్రుత్వమైన జీవితకాలం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అక్కడికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే. ఇక్కడ శాసనకర్తలం, మనం అన్నిటినీ శాసించే వాళ్ళం. ఎవరైనా మనతో పోటీ
మాట్లాడతారు, ఇంటింటికి డబ్బులు పంపే కార్యక్రమం చేస్తారు. రా పోటీ పడు, ఆ మంత్రిగాళ్ళ బుక్, ఆ రెడ్ బుక్ పెట్టుకొని తిరగద్దు. ఎవరు భయపడే వాళ్ళం లేదు ఇక్కడ. మీరేమైనా రెడ్ బుక్ లో మంత్రాలు రాసుకున్నారా? నిమ్మకాయ ఎన్నికల సమయంలో బీసీలకు తీపి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పాలనలో మోసం చేస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బీసీ బిల్లుపై ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలతో కనీస చర్చ కూడా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి మేము సహకరిస్తున్నామా, కాంగ్రెస్ ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఇంకా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓట్ల కోసమే ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ యోచన ప్రజలకు బట్టబయలవుతోందన్నారు. నిజమైన సామాజిక న్యాయం కోసం బీసీలకు హక్కుల కల్పన తప్పనిసరిగా ఉండాలని కోరారు. ఢిల్లీలో కొట్లాడాల్సిన విధంగా కొట్లాడడం లేదనేది మా భావన. ఎందుకంటే 100 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మిగతా వాళ్ళందరితో చర్చించుకొని వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ చేయకుండా అక్కడ నిర్లక్ష్యం చేస్తుందనేది మా బీఆర్ఎస్ పార్టీ భావన. దాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని అందరినీ పిలిచి తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ సోదరులందరం కూడా వచ్చి తెలంగాణలో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టమని మేము నిలదీయడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 42% హామీ ఇచ్చి ఢిల్లీ పంపించేసి కూర్చోవడం కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి దాంట్లో 42% అమలు చేయాలి. దాన్ని విద్యా ఉద్యోగాలలో కూడా మీ చేతిలో ఉన్నటువంటిది ప్రక్రియ ఇక్కడ చేయకుండా ఎలక్షన్ పోవడం సమంజసం కాదు అనేది మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. సోదరి మనలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది రైట్ టైం. స్థానిక సంస్థల్లో ఇప్పుడు కనుక వాళ్ళు చేయకపోతే ఎప్పుడు చేయరు. కాబట్టి ఇప్పుడు నిలదీయాలని చెప్పేసి అందరం గట్టిగా కోరుకోవడమే కాకుండా విద్యా ఉద్యోగాల్లో మీ చేతులు ఉన్న అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్ చేయండి. చేయకుండా తాత్సారం చేయడం కూడా కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం మధుసూదనాచారి గారిని, స్వామి గౌడ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, డి శ్రీనివాస్ గారిని, మమ్మల్ని, మన కేశవరావు గారిని, చాలా మందిని పార్లమెంటు, ఇక్కడ శాసనసభ మండలి, శాసనసభ స్పీకర్గా అనేక పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత పద్మారావు గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు. ఇప్పుడు మీరున్న దాంట్లో హుస్నాబాద్ లో 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న 100 పడకల ఆసుపత్రిని 150 పడకలకు అభివృద్ధి చేస్తున్నామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. వైద్య సేవల ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. హుస్నాబాద్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రస్తుత నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగాం, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. హుస్నాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో బీఆర్ఎస్ నేత జర్నలిస్ట్ శంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాధితురాలు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితాన్ని నాశనం చేసిన శంకర్ కు బెయిల్ ఎలా ఇస్తారు? బీఆర్ఎస్ లో మహిళలకు గౌరవం అంటారా? ఇదేనా మీ గౌరవం అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. తాను సోషల్ మీడియా ద్వారా శంకర్ మోసాన్ని ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తాను తప్పుడు కేసులు పెట్టలేదని శాస్త్రీయంగా నిరూపించగలిగితే నడి రోడ్డుపైనే శిక్షించండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితురాలి ఆవేదనతో హుస్సేని అలంకారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వెల్లుతున్నాయి. తనని తీసుకొచ్చింది. దయచేసి నాకు న్యాయం కావాలి. మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న? నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే. నేను ఇదొక్కటే అడుగుతున్నా, ఇంతకు మించి నేనేం అడగట్లేదు. అసలు ఆ బెయిల్ పేపర్స్లలో అలాంటిది ఎలా మెన్షన్ చేశారన్నా?
ఎట్లా మెన్షన్ చేస్తారన్న తప్పుడు విషయాలు. జర్నలిస్ట్ శంకర్ నన్ను మోసం చేసింది నిజం కాదా? పిలిపించి అడగండి. మీరు ఇలా పిలిపించి అడగాలనే నేను మీకు ఎన్నోసార్లు మీకు ట్యాగ్ చేశాను, ఎన్నోసార్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఏ రోజు అది జరగలేదు. ఈరోజు అలాంటివి నా మీద ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పుడు ఆరోపణలు ఉన్నా నాకు ప్రూవ్ చేయించండి, నేను దేనికైనా సిద్ధమే. జగన్ పాలన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అభిమానంతో సీఎంగా చేసిన ప్రజలను జగన్ మోసగించాడని, ఇప్పుడు కూడా మారని తీరు ఏమీ మంచి కాదన్నారు. కేవలం 11 సీట్లు వచ్చినా జనతా తన తీరును అర్థం చేసుకునేలా బుద్ధి చెప్పిందని గుర్తు చేశారు. శాంతి భద్రతలు, మహిళల భద్రత విషయంలో ఏ తప్పు జరిగినా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కూటమి సంకల్పబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే, ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు. ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. ఇది నేనేదో మినిస్టర్గా ఉన్నాను, మీరు మైకులు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నట్టు కాదు. నేను చెప్పిన ప్రతి మాటకి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి. కాబట్టి ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని కూడా మనం హెచ్చరించాం. ఎక్కడైతే ఎవరైనా, ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు, మహిళల మీద కానీ రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ ఎవరైనా సరే ఎటువంటి చర్యలకు పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామనేది కూటమి ప్రభుత్వం తాలూకా పట్టుదల. అది చేస్తూనే కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు తావులేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలోపు వీలైనంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమన్నారు. విద్యుత్ కనెక్షన్ లేని ఒక్క గృహం కూడా రాష్ట్రంలో ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. గతంలో విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిన విధ్వంస పాలనను సరిచేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అదనపు భారం లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ తన్నాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండు, పిఎస్పి, బ్యాటరీ స్టోరేజ్, ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు, ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్. ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూటెడ్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు పవరు గత ప్రభుత్వం విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేసి ఈపీ వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్సి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు, నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. దానికోసమే మనం రాయలసీమ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే అనువైన ప్రదేశం ఉందో సోలార్కి, విండ్కి, పిఎస్పీలకి ఉందో దాన్ని తీసుకున్నాము. గతంలో 14 నుంచి 19 దాకా ఈ ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 మెగావాట్లు చేశారు.
చేసిన తర్వాత గడిచిన ప్రభుత్వం ఒక్క మెగావాట్ కూడా తీసుకురాకపోవటం వలన పవర్ అనేది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడు తానేనని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. అయితే ఇప్పటికీ తనను విచారణకు పిలవకపోవడం వెనుక ఏం కారణమో తెలుసుకోవాలన్నారు. ఇది విచారణ లేక డైలీ సీరియల్ టైంపాస్ చేస్తున్నారు అంటూ ఎస్ఐటీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ గాంధీ భవన్ పంచాయతీలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ములాఖత్ జరుగుతుందని, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ విచారణలే ఉదాహరణలని పేర్కొన్నారు. వార్తల కోసం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు. దానికి ఒక సజీవ తార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్. 18 నెలలైంది టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయతీ నడవబట్టి. దానికి ఒక సిట్ అని ఒకటి వేసినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు. ఏం నడుస్తుంది, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్, బయటికి ఎప్పుడు వచ్చింది, ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటున్నారని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నాం. సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమైన మాజీ మంత్రి కొడాలి నాని కోర్టు హాజరుతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కింద కోర్టులో బెయిల్ పొందాలని హైకోర్టు ఆదేశించడంతో షూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు వెళ్లారు. కొంతకాలంగా రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్న నాని ఈ కోర్టు హాజరుతో మళ్లీ మీడియా దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్ లో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భక్తుల నడుమ రథయాత్రలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని ఇస్కాన్ మందిరాల నుంచి వేర్వేరుగా ప్రారంభమైన ఈ రథయాత్రల్లో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులతో వీధులన్నీ కోలాహలంగా మారాయి. జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారు. మేళ తాళాలు, నృత్యాలతో కూడిన రథయాత్రలు భక్తుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.